రోజు నాకు తెలియదు. నా జీవితంలో ఈ ఆనందం కొన్ని రోజులేనని. ప్రశాంతంగా ఉన్న అలలు తుఫానులా ఎగిసిపడతాయేమో. హుసేన్ లోపలికి వెళ్ళకే, జాగ్రత్త. అమ్మా నాకు తెలుసమ్మా. అమ్మా నాకు ఆకలిగా లేదమ్మా. మనకు వద్దమ్మా. ఏమండి చూడండి, అన్నం తినట్లేదు. అల్లరి ఎక్కువైపోయింది బాగా దీనికి. ఇటు ఇవ్వు, నేను తినిపిస్తాను. ఇటు రా అమ్మా. ఎందుకు అలర్ చేస్తున్నావు? నేను తినిపిస్తాను. ఏరా పాపకు అన్నం తినిపించినావా? ఆఫీస్ టైం అయిపోయింది, తొందరగా పెడతారు, వెళ్దాం. దీని అల్లరి రోజు రోజుకి ఎక్కువైపోతుంది బాబాయ్. వస్తున్నానుండు. పాప పచ్చినమ్మ పూర్తి అయిందంటరా, తీసుకెళ్ళిపోమన్నారు. రారా, నిన్ను ఇలా చూడలేకపోతాను. నువ్వేం చేసావు పాపం, నీకు ఎందుకు ఈ శాపం? ఈ రక్కసి సమూహం చెరిపిందా నీ రూపం? మధుగాళ్ళ మధ్య నీ మౌనం, కాదా ఇది ఒక పాఠం? కానరాని నీ రూపం, మాకిది తీరని శాకం. చిట్టి తల్లి క్షమించు, బుజ్జి తల్లి మన్నించు. చిట్టి తల్లి క్షమించు, బుజ్జి తల్లి మన్నించు. ఆ, బాగున్నాడమ్మా. వాడు పాప గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాడు. కనీసం నువ్వైనా వెళ్ళి వాదార్చు. రాము, బాధపడకరా. ఎన్నాళ్ళని ఇలా బాధపడుతూ ఉంటావు? ఎన్నాళ్ళైనా జరిగింది మర్చిపోగలమా బాబాయ్? అవుందా? ఆ నీచుడు కళ్ళు మన పాప జీవితాన్ని కడతీర్చేరా. నిజంగా నేను అనుకోలేదురా ఇలాంటి ఘోరం మన ఇంట్లో కూడా జరుగుతుందని. పోలీసులు ఏమన్నా చెప్పారా బాబాయ్? వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారా. వాళ్ళు కూడా ఈ కేసుని సీరియస్గా తీసుకున్నారా. అదేం చేసింది బాబాయ్?
పసిపిల్లలను కూడా వదలడం లేదురా ఈ వ్యతవలు. వాడు నాకు దొరకాలి బాబాయ్. నా చిట్టి తల్లి జీవితాన్ని ఎలా చేసిన వాడిని నేను వదలను బాబాయ్, వదలను. ఆవేశపడక బాబు, ఆ దేవుడు కూడా ఆ నీచుడిని వదలడం. ఇంకెక్కడ దేవుడు? నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఇలా జరిగేదా? ఇంతమంది చిన్నారుల జీవితం ఛద్రమయ్యేదా? లేదురా, ఖచ్చితంగా వాడు దొరుకుతాడు. ఆ భగవంతుడు అన్నాడని నిరూపించుకుంటాడు. మనకి తగిన న్యాయం చేస్తాడని నమ్మకం నాకుంది. నాకు వాదాపు కాదు బాబాయ్ కావాల్సింది, నా చిట్టితల ఆత్మకు శాంతి. ఆడపిల్లకి అదే శాపము. పుట్టినప్పటి నుండి పుట్టుడు కష్టాలు. సరే, కొంచెం ఎదిగాక అమ్మ నాన్న చెప్పే జాగ్రత్తలు, సర్దుబాట్లు. నువ్వు శరీరం కనపడకుండా పట్లు వేసుకో అమ్మా. బయటికి వెళ్ళి వెంటనే వచ్చి అని చెప్పి పంపినా ఒక క్షణం లేట్ అయినా ఇంట్లో కంగారురా. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని వాళ్ళ స్వతంత్రం వాళ్ళకి ఇద్దామని, స్వేచ్ఛగా ఉండమని వాళ్ళ వస్త్రాల పట్ల ఆంక్షలు పెట్టి ఇవన్నీ ఆంక్షలు తట్టుకొని బయటికి వెళ్ళి ఎన్నో సాధించి ఒక మృగాడి చేతుల బలవుతుందిరా. మార్చాల్సింది ఆడపిల్లలు కాదురా, ఈ చీడ పురుగుల్ని, వెకిలి చేష్టలు చేసే విధవలు, పసిపిల్లల్ని సిదివేసే స్థాయికి చేరుకున్న వాడు కోరత్వాన్ని. ఒరే రామ, మనం చిన్నప్పటి నుంచి ఆడపిల్లకి జాగ్రత్తలు చెప్పి పెంచుతామురా. ఇలాంటి కాలనాగులు చుట్టే ఉండి కాటేస్తున్నా గుర్తించలేక మన పిల్లల్ని బలి చేసుకుంటున్నారా. వాళ్ళని కూడా ఇక నుండి గుర్తించి సమాజంలో వాళ్ళకి చోటు లేకుండా చెయ్యాలరా. ఆడపిల్లకి నేర్పాల్సింది భయం కాదురా, బాధ్యత. అమ్మ ఇలా చేసే విధవలు ఏదో రోజు నీకు ఎదురుపడవచ్చు, నిన్ను బాధ పెట్టచ్చు, నీతో అసభ్యంగా ప్రవర్తించవచ్చు. వాళ్ళు ఇంట్లోనూ ఉండొచ్చు, వీధిలోనూ ఉండొచ్చు. అలాంటి సంఘర్షణ నీలో నువ్వు ఎదుర్కొన్నప్పుడు మా దగ్గరికి వచ్చి చెప్పమ్మా అని చెప్పాలరా. వాళ్ళకి మనం నిజంగా చేయవలసిన న్యాయం అదొకటిరా. అంతేగాని ఇలాంటి విధవను చంపినంత మాత్రం న్యాయం జరగదురా, న్యాయం జరగదు. అన్నయ్య ఆగన్నయ్య. ఒరేయ్, ఈ రోజైనా ఆఫీస్కి రారా. పాప జ్ఞాపకం నుంచి బయటకు వస్తామో. నేను రాలేనులే బాబాయ్, నువ్వు వెళ్ళు. అలా కాదురా, నువ్వు ఆఫీస్కి వచ్చి ఛానల్ అయింది కదా, సార్ కూడా నిన్ను అడుగుతున్నారు. ఒకసారి వచ్చి కనిపించిపోదు కదా. సరే బాబాయ్, పద వెళ్దాం. తీసుకో. బాగుందా? ఇంకోటి ఇస్తాలే, తిను. బాబాయ్ ఆపు. అరే, పాపను ఏం చేస్తున్నారా? బాబాయ్, పాపను చూసుకో బాబాయ్. అమ్మా, నీకేం కాలేదు కదమ్మా?
ఇలా కాదురా. ఒరే రాము ఆగురా. ఆ వెధవను చంపి నువ్వు అంత కూడా కావద్దురా. లేదు బాబాయ్, నేను చంపేస్తా. నా కూతురులో ఇంకెవరు కాకూడదు బాబాయ్. అవునరా, ఇంకెవరు కాకూడదు. కానీ ఇది పరిష్కారం కాదు. నువ్వు ఇక్కడ వీడిని చంపేలోపు మరొక అగాత్యాన్ని పాల్పడతాడు. ఎంతమందిని చంపుకుంటూ పోతావరా? వాళ్ళని గుర్తించి చట్టానికి సమాజానికి చూపించినప్పుడే అసలు భయం వాళ్ళలో పడుతుందిరా. ఎవరో చూడరని, వాళ్ళని గుర్తించలేరని చేస్తున్నారా ఇదంతా. వాళ్ళని గుర్తించడమే ఇక మన పని. అర్థమవుతుందా? అందరికీ అర్థం అవ్వాలి. అప్పుడే ఈ అగాత్యానికి ముగింపు పలకగలం.